మెట్రో పిల్లర్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మన హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్ల దగ్గర పాపం కింద చక్కగా గార్డెన్ ఏసేశారు. వాటిట్లో ఆక్రమించుకోవడానికి లేదు. బట్ ఇప్పుడు దీని దగ్గర ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటది కదా! క్యాంప్ ఆఫీస్ ఇదివరకు. ఇప్పుడు ప్రగతి భవనం అది. ఆ ఏరియాలో వంతెన చూస్తాం. ఆ ఫ్లైఓవర్. ఆ కింద ఉన్నటువంటి ప్లేసెస్‌లో అన్నిట్లో టిఫిన్ బళ్ళు అయన్నీ ఉంటుంటాయి. ఒకటి లోకల్‌గా ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తారంటే, జనం అక్కడికొచ్చి కాస్త ఉంటే బెటర్, లేకపోతే ఆ రూట్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటది. నిర్మానుష్యంగా ఉందంటే గనక లేడీస్‌కి వాళ్ళకి ఇబ్బంది. లేదా అసాంఘిక శక్తులు అక్కడ ఉండటానికి వీలవుద్దనే వ్యాపారాలయి పెట్టుకోవడానికి వదిలేస్తుంటారు. ఇప్పుడు అట్లాగా కోల్‌కా మనం మెయిన్ మెట్రో దగ్గర పెడితే హైవేలన్నీ నిండిపోతాయి. ఆ మెయిన్ రోడ్‌లన్నీ. చివరికి బళ్ళు తిరగడానికి ఇప్పటికే ఆ మెట్రో కారణంగా ఖాళీ లేదు. మరింత ప్రాబ్లమ్ అవుతుంది. బట్ కోల్‌కత్తాలో మాత్రం ఇట్లాంటి మెట్రో పిల్లర్లను కూడా అతికిచ్చేసుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. మెట్రో పిల్లర్ల దగ్గర ఒక్కొక్క చోట 2, 3 కుటుంబాలున్నాయట. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారట ఆళ్ళ నాయకులు. ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయమంటే డబ్బులిచ్చామని చెప్తున్నారు. కాళ్ళు ఇరగ్గొడతామని ఖాళీ చేపిస్తున్నారు ఇప్పుడు.